ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కొరత లేదు, తప్పుడు ప్రచారాలని చెప్తా ఉన్నారు. వాస్తవంగా ధైర్యంగా ఈరోజు ఆర్బీకే కేంద్రాలు కూడా యూరియా కొరత లేకపోతే పోలీసులను ఎందుకు పెట్టి పంచాల్సి వస్తా ఉంది. ఈరోజు మీ పార్టీకి చెందినటువంటి అధికార పార్టీ నాయకులే బినామీ పాస్ బుక్లు సృష్టించి లోళ్ళు మీ ఇళ్ల వాళ్ళ నాయకుల ఇళ్ల దగ్గర పెట్టుకుంటా ఉన్నా మీరెందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు? పోలీసులు వాళ్ళ మీద ఎందుకు పీడీ యాక్ట్ కేసులు నమోదు చేయలేదు? ఇదే గోస్పాడు నంద్యాలకి కూతవేడు దూరంలో ఉన్నటువంటి గోస్పాడు మండలం పసరపాడు ఆర్బీకే సచివాలయంలో హార్టికల్చర్ సిబ్బందిని ఎందుకు శ్రీకాంత్ అనేటువంటి హార్టికల్చర్ ఉద్యోగిని ఎందుకు సస్పెండ్ చేశారు? ఈ రోజు అగ్రికల్చర్ మండల వ్యవసాయ శాఖ అధికారికి తెలియకుండా ఆ గ్రామానికి చెందినటువంటి అధికార పార్టీ నాయకుడు ఒక లోన్ తీసుకొని పోతే అతని మీద కేసు బుక్ చేయకుండా ఆర్బీకేలో ఒక సచివాలయంలో పనిచేసే కింది స్థాయి ఉద్యోగి శ్రీకాంత్ సస్పెండ్ చేస్తారా? మీకు ఎవరు ఇచ్చారు? ఈరోజు మీకు దమ్ము ధైర్యం ఉంటే అతని మీద తులసిరెడ్డి టీడీపీ నాయకుడు తులసిరెడ్డి మీద మీరు కేసు నమోదు చేసింటే ప్రజలు హర్షించేవాళ్ళు. దాన్ని తప్పుగా పెట్టుకుని ఈరోజు రైతులకు కొరత లేదు అనేటువంటి ఒక భావన తీసుకోవడానికి ఈ రోజు చేస్తా ఉన్నారు. కాబట్టి కరెక్ట్ గా కాదు. ఈ రాష్ట్రానికి 61 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటే ఈ రోజుకి వరకు వచ్చినది కేవలం 25 లక్షల మెట్రిక్ టన్నులే. ఇంకా 40 లక్షలకు పైగా కొరత ఉంది. ఇంకా ప్రభుత్వం రావాల్సినటువంటి రాలేదు. కానీ యూరియా కొరత లేదని చెప్పేసి ఒక ప్రజలని రైతుల్ని తప్పుదో పట్టిస్తా ఉన్నారు. ఇది రైతులకు సంవత్సరం నుంచి వచ్చి రైతాంగ వ్యతిరేకమైనటువంటి గవర్నమెంట్ రైతులకు పూర్తిగా వ్యతిరేకంగా చేస్తా ఉంది. ఏదో ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు కూడా చెప్తా ఉన్నారు 9600 మెట్రిక్ టన్నులు యూరియా వచ్చింది పనిచేస్తున్నామని. ఎంత పంచుతా ఉన్నారు మీరు? బస్తా 2 బస్తాలా? 10 ఎకరాలు ఉన్నవానికి 2 బస్తాలే, ఎకరా ఉన్నవానికి 2 బస్తాలే, 40 ఎకరాలు ఉన్న 2 బస్తాలే. ఇది కొరత కాదా? దీన్ని ఏమంటారో ఒకసారి అర్థం చేసుకుని అధికారులకి రైతులకి న్యాయం చేయాలా. ఇంకా పోయినసారి కంటే కూడా ఈ రోజు మీరు పంట దిగుబడి 10% తగ్గింది. కానీ వాళ్ళ తగ్గినా ఏదో అందరూ కూడా వర్రి నాటి చంద్రబాబు నాయుడు అయితే మీడియాలో వర్రి ఎవరు వేయతండి అరతండి పంటలు వేయండి చెప్పేసి రైతులకు మోటివేషన్ చేస్తా ఉన్నాడు. 10% పంట తగ్గినప్పటికీ నువ్వు సబ్సిడీ అవి రైతులకు ఎరువులు లేనటువంటి పాలన ఇది ఒక పాలన అని మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజు రైతులు ఈ జిల్లాలో చాలా దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నారు. ఒక పక్క ఉల్లి రైతులు గిట్టుబాటు ధర లేక కర్నూలు మార్కెట్ యార్డ్ దగ్గర ఉన్నారు. లేదా టమోటా రైతులు మన నంద్యాల జిల్లాలో పేపల్ మండలంలో పారబోస్తా ఉన్నారు. కేజీ 2 రూపాయలు 3 రూపాయలు అని చెప్పేసి రైతులు ఇంత ఇబ్బందుల పరిస్థితి ఉంటే వీళ్ళ సమస్యలు పరిష్కారం చేయకుండా వీళ్ళని మభ్యపెట్టే విధంగా తప్పుడు ప్రచారాలతో రైతులను మోసం చేయాలని చూస్తే నీకు గతంలో ఎప్పుడైతే రైతాంగ వ్యతిరేక ఏదైతే ప్రభుత్వం ఉందో అదే దాన్ని చూసిన వెంటనే నీకు చేతనైతే తక్షణమే అడిగినటువంటి రైతులకి ఏ మేరకు అవసరం ఉందో తక్షణమే ఇవ్వాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం అన్నారు. సోషల్ మీడియాలో పెడితే కేసులు అంటున్నారు, మరి వీళ్ళేమో కొరత లేదంటున్నారు. దీని మీద ఏమంటారు? మన జిల్లాలో ఉన్నటువంటి మంత్రి ఫరూక్ గారు గాని లేదా పిసి జనార్దన్ రెడ్డి గారు గాని ప్రచారం లేదు, అవి తప్పుడు ప్రచారం చేస్తామని చెప్తున్నారు. ఎవరికి కొరత లేదంటే అధికార పార్టీ నాయకులకు కొరత లేదు. అందులో మేము కూడా ఒప్పుకుంటాం. రైతులకు నిజంగా కొరత ఉంది. మీరు అది గమనించడంలే, రైతుల తరఫున మాట్లాడడంలే, మీరే ఐసోలేట్ అవుతున్నారు. ఈరోజు మీరు రైతుల మీరు చెప్పినటువంటి తప్పుడు ప్రచారం ప్రజలు అందంగా పేపర్లు వేసుకుంటా ఉన్నారు. కానీ కరెక్ట్ కాదు. ప్రాథమిక క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయండి. రైతులు ఎందుకు ఇబ్బంది పడతా ఉన్నారు అది గమనించకుండా మేము తప్పుడుగా ప్రచారం చేస్తాం. సోషల్ మీడియాలో మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ పెడితే మీ పైన కేసులు పెడతామనేటువంటిది కరెక్ట్ కాదు. మీకు చేతనైతే మీ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి చేతనైతే ఎరువుల కొరత లేకుండా పరిష్కారం చేసి మాట్లాడితే మాలాంటి వాళ్ళు ఎవరైనా విమర్శిస్తే వాళ్ళ రైతులు ఏమనుకుంటారు? ఈ రోజు ఎక్కడ ఏ ఆర్బీకే కేంద్రం పైన కూడా బార్లు తిరుగుకొని పాస్బుక్లు రాత్రి పోలీసులు పెట్టి బందోబస్తులు పెట్టి ఎందుకు వేయాల్సింది కొరత లేకపోతే అని మేము సిపిఐగా ప్రశ్నిస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.